సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. ముందుగా ఈ దీపావళి నరక చతుర్దశి సందర్భంగా జగిత్యాల పట్టణ ప్రాంత ప్రజానీకంతో పాటు యావత్ తెలంగాణ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ ఏ కరోనా వైరస్ కోవిడ్-19తో భయాందోళనలో ఉన్నటువంటి ఒక సమాజానికి ఈ దీపావళి చరమగీతం పాడి దేశ ప్రగతి, జాతీయ ఉత్పత్తి ముందుకు పోవాలని ఆశిస్తున్నాను. ఇవాళటి ఈ పాత్రికేయ సమావేశానికి సంబంధించి ఇలా రాష్ట్రంలో ఒకవైపు ఏదైతున్నదో ఈ కరోనా వైరస్ కోవిడ్-19తో ఇలా జాతీయ సగటు ఆదాయం క్షీణించడంతో పాటు ముఖ్యంగా రాష్ట్ర ప్రగతికి సంబంధించి కూడా వీళ్ళ అధికారిక లెక్కలకు అనుగుణంగానే దాదాపు 50,000 కోట్ల ఆశించిన ఆదాయం కోల్పోతున్నట్టు ఈ మధ్య మరి మన పత్రికల్లో గమనించడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన ఆదాయం 50,000 కోట్లు కోల్పోతున్నట్టు మనం భావిస్తే, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రజానీకం కూడా ఉపాధి కోల్పోతున్నట్టు మనం భావించాల్సి వస్తుంది. దానికి అనుగుణంగా అంటే ఈ పరిస్థితులలో ఒకవైపు ఏదైతుందో ప్రజానీకం ఉపాధి కోల్పోవడంతో పాటు నూతన ఉపాధి అవకాశాలు పొందలేక ఆర్థికంగా చితికిపోతున్నటువంటి ఒక పరిస్థితులలో ప్రజానీకానికి ప్రభుత్వం ప్రోత్సాహం కలిగించాల్సింది పోయి మరి ఇటు వ్యవసాయ రంగం ఈ అకాల వర్షాలు అతివృష్టితోని మనం తీవ్రంగా పంటలు కోల్పోవడం జరిగింది, దెబ్బతినడం జరిగింది. మరి అటు రైతాంగాన్ని ఆదుకోవడానికి కొరకే కానీ ఇటు పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పొందేటటువంటి ముఖ్యంగా నిర్మాణ రంగం, వీళ్ళ నిర్మాణ రంగ పురోగతితోనే వీళ్ళ జాతీయ పురోగతి ఆధారపడి ఉంటుంది. వీళ్ళ నిర్మాణ రంగానికి సంబంధించి మళ్ళీ LRS ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ ఏదైతే తెర మీదకి రావడం జరిగిందో, దానికి తోడు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోవడం కూడా ఫర్ ది లాస్ట్ 8th సెప్టెంబర్ నుండి ఇప్పటి వరకు ఏదైతుందో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోవడంతో అటు గ్రామీణ ప్రాంతానికి సంబంధించి కానీ ముఖ్యంగా ఇటు పట్టణ ప్రాంత నిర్మాణ రంగం ఏదైతుందో పూర్తిగా పురోగతి మరి నిలిచిపోయిందని చెప్పక తప్పదని చెప్పండి. ఇలా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోవడంతో వీళ్ళ ఆస్తుల క్రయ విక్రయాలే కానీ వీళ్ళ కన్స్ట్రక్షన్లో ఏదైతే మార్టిగేజ్తో ఏదైతుందో బ్యాంకుల పురోగతి కూడా ఆధారపడింది. ఇలా బ్యాంకుల పురోగతి నిలిచిపోయింది. నిర్మాణ రంగంతో పాటుగా విద్యార్థులు మన ఎడ్యుకేషన్ లోన్సే కానీ మొత్తం నిలిచిపోయిందని చెప్పంటారు. అసలు ఏదో దసరాకు ఆరంభం అవుతుందని చెప్పని ప్రభుత్వం పేర్కొన్నది. ఇలా దసరా పోయింది, దీపావళి పోతుంది. ఇంతవరకు స్పష్టంగా అసలు ఏం జరగబోతుందనేది మనం ఊహించే పరిస్థితి లేదని చెప్పండి. వీళ్ళ వ్యవసాయ భూములకు సంబంధించి సరే
ధరణి పోర్టల్ ప్రక్రియకు అనుగుణంగా ఏదైతే ధరణి పోర్టల్లో అప్లోడ్ చేయబడినటువంటి ఆస్తులు మాత్రం ఏదైతుందో రిజిస్ట్రేషన్ చేయబడటానికి ఇవాళ ప్రక్రియ ఆరంభింపబడ్డదని చెప్పని మనం గమనిస్తున్నాం. కానీ ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇప్పటికీ స్పష్టత లేని అంశాలు ఇవాళ వాస్తవంగా ఏదైతున్నదో ఈ ఆస్తుల బదిలీకి సంబంధించి మరి ఏ సంస్కరణలు మరి చేపట్టబడడం జరుగుతుందని చెప్పిన ప్రభుత్వం పేర్కొన్నదో మరి ఈ సంస్కరణలు ఇలా విధానంలో సరళీకృతం కావాలి. ఆ సరళీకృతం చేయడంలో భాగంగా మ్యూటేషన్ అనేది రిజిస్ట్రేషన్కి అనుసంధానం చేయడంతో ఏకకాలం లోపల ఏదైతుందో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అట్లాగే మ్యూటేషన్ బదిలీ కూడా జరిగిపోతుందని చెప్పి ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. కానీ ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఏదైతున్నదో ఇవాళ చేపట్టబడేటువంటి అవకాశాలు ఉన్నాయి చెప్పంటాడు. ఏదైతే కేవలం 4 ఆప్షన్లు మాత్రం వచ్చినాయి ఇంతవరకు. సేల్, గిఫ్ట్, పార్టీషన్, సక్సెషన్. సక్సెషన్ అంటే వారసత్వం. నిజంగా నాకైతే ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలుగుద్ది. గతంలో వారసత్వానికి సంబంధించి ఏ విధమైనటువంటి ఆర్థిక భారం లేకుండా ఎవరైనా భూ యజమాని చనిపోయినట్టయితే హిందూ వారసత్వ చట్టానికి అనుగుణంగా హిందూ సక్సెషన్ యాక్ట్, అట్లాగే ముస్లిమ్స్కి వచ్చినప్పుడు ఏదైతుందో వాళ్ళ ముస్లిం రిలీజియస్ యాక్ట్ వాళ్ళకు ఆ చట్టాలకు అనుగుణంగా ఏదైతుందో సార్ వన్స్ ద డెత్ సర్టిఫికేట్ ఈస్ ప్రొడ్యూస్డ్ రెవెన్యూ అధికారులు విచారణ జరిపి ఏ విధమైన ఆర్థిక భారం లేకుండా మరి వారసత్వం అమలు చేయగలిగేటువంటి యొక్క ఆనవాయితీ చట్టం అమల్లో ఉంది. ఇవాళ ఏమైపోయింది, ఈ వారసత్వానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది ఏదైతుందో మ్యాండేటరీగా పొందుపరిచింది. మరి అసలు ప్రభుత్వము సీఎం గారికి ఈ ఆలోచన చేసే అధికార యంత్రాంగం ఏం సూచనలు చేస్తుందో ఏంటో నాకైతే తోయడం లేదని చెప్పి అంటున్నాను. వీళ్ళ వారసత్వం అంటే వీళ్ళ గతించిన ఒక యజమాని తండ్రికి 4 పిల్లలు ఉంటారు. ఆ 4 ఏకాభిప్రాయంతో ఉన్నప్పుడు మాత్రమే ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టబడడం సాధ్యమైంది. ఆ 4 ఏకాభిప్రాయంతో లేక ఏ ఒక్కడు ఏదైతుందో సహకరించకున్నట్టయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయగలిగే అవకాశం లేదు. వీళ్ళు ఎవరైనా ఒకరు విభేదించినా కానీ వీళ్ళ చట్టానికి అనుగుణంగా వీళ్ళ హిందూ వారసత్వ చట్టానికి అనుగుణంగా ఎవరి హక్కులు వారికి ఏదైతుందో నిర్దేశించి అమలు చేసేటువంటి ఒక బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉన్నాయని చెప్పండి. వీళ్ళు 4 వారసులు ఉంటే ఒకడు మొండోడు ఉంటాడే, వాడు అడ్డం పెట్టేటోడు ఉంటాడు. వాడు అడ్డం పెట్టేంత మాత్రం ఏదైతుందో ఒక అమాయకుని హక్కు అయితే కోల్పోకూడదు కదా. వారసత్వ చట్టానికి అనుగుణంగా ఎవరి హక్కు ఏంటి, ఎవరి భాగం ఎంత అనేది తేల్చబడాలి. ఇవాళ ఏదైతుందో అసలు ఈ లెక్కను ఆలోచన చేస్తే అసలు వారసత్వం ప్రక్రియను పూర్తిగా నిలిచిపోతుందని చెప్పని చెప్పక తప్పదని చెప్పి అంటున్నాం. దీన్ని పునః పరిశీలించాలని చెప్పి అంటున్నాను. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే ఏ విధమైనటువంటి ఒక పన్నుల భారం లేకుండా అమలు చేయగలిగేటువంటి ఈ వారసత్వ చట్టం ఏదైతుందో ఇవాళ ఎకరా 25,000 రూపాయలు అంటే 4 ఎకరాలను 10,000 కట్టాలి. 4 ఎకరాలు ఉంటే 10,000 కట్టాలి. ఎందుకు నాకైతే అర్థం కావటం లేదంటూ నేను రెవెన్యూ అధికారులు వాళ్ళు వేతనం పొందుతుంది ఎందుకు, రెవెన్యూ అధికారులు వేతనం పొందుతుంది ఎందుకు అని చెప్పి అంటూ నేను ఇది వాళ్ళ విధిలో భాగం అని చెప్పి అంటున్నా. ఇది వాళ్ళ విధిలో భాగం. వీళ్ళు సామాన్యునిపై ఏదైతుందో ఒక రైతుపై ఒక భూ యజమానిపై ఆయన హక్కు ప్రక్రియ అమలు చేయబడటానికి ఏదైతుందో
ఇవాళ సుంకం చెల్లించడం అంటే మరి ఇది కేసీఆర్ సుంకం, ఇదేంటి కేసీఆర్ సుంకం అని చెప్పి అంటుంది. వీళ్ళకి సులభతరం ప్రక్రియ అంటే ఇదేనా? సులభతరం ప్రక్రియ అంటే ఏదైతుందో ఇదేనా అని చెప్పి అంటున్నాను. అది మ్యూటేషన్. ఇవాళ సేల్కి సంబంధించి కూడా ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ చేయబడ్డట్టయితే ఒకటే డాక్యుమెంట్ ఇస్ సింగిల్ డాక్యుమెంట్. సపోజ్ ఇఫ్ దట్ సింగిల్ డాక్యుమెంట్ కవర్స్ ఒక 5 ఎకరాలు ట్రాన్సాక్షన్ కవర్ చేస్తాను అనుకోండి, ఆ సింగిల్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మ్యూటేషన్ అమలు చేయబడటానికి ఏదైతుందో 5 ఎకరాలు అంటే 5 × 2500 12,500 మనం సుంకం చెల్లించాలి. ఇంతవరకు ఏదైతుందో ఎక్కడ కూడా మ్యూటేషన్ ఫీజు లేదు. ఇంతవరకు ఏదైతుందో ఏ విధమైనటువంటి మ్యూటేషన్ సుంకం లేకుండా, మ్యూటేషన్కి ఏదైతుందో ఆర్థిక భారం లేకుండా కేవలం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏదైతుందో రెవెన్యూ అధికారం ముందు దఖలు పరిచినట్టయితే అది అమలు చేయబడటం జరుగుతుంది. మీరేమంటారు? సులభతరం చేయబడడం జరిగిందని చెప్పి. సులభతరం చేయబడడం అనంటే ఏంటి? కేసీఆర్ సుంకం. కేసీఆర్ సుంకం ఎకరా 2,500 రూపాయలు కేసీఆర్ సుంకం అమలు చేయబడింది ఒకటే డాక్యుమెంట్. ఇఫ్ దట్ కవర్స్ 4 acres 5 acres 10 acres ఎంతైనా కానీ ఒక డాక్యుమెంట్ అమలు చేయడానికి ఏదైతుందో అందులో పొందుపరచబడినటువంటి ఒక ట్రాన్సాక్షన్ విలువను బట్టి మళ్ళీ స్టాంప్ డ్యూటీ కట్టినట్టు కట్టాలి. ఇట్స్ నథింగ్ బట్ స్టాంప్ డ్యూటీ కట్టినట్టు కట్టాలని చెప్పి అంటున్నాను. పార్టీషన్ ఇచ్చినామని చెప్పి అంటున్నాను. there is no family settlement. Family settlement is different from partition. ఫ్యామిలీ సెటిల్మెంట్ లోపల ఏదైతుందో ఒకరు హక్కు కూడా పూర్తిగా కోల్పోతుంది. కెన్ గివ్ అప్. ఇప్పుడు ఫ్యామిలీ సెటిల్మెంట్కి ఏదైతుందో ఏ విధమైనటువంటి ఆప్షన్ లేదు అని చెప్పంట. ఫ్యామిలీ సెటిల్మెంట్ వీళ్ళ గిఫ్ట్కి ఆప్షన్ ఇచ్చిండ్రు. గిఫ్ట్ ఈజ్ ఓన్లీ విత్ ఇన్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిండు. గిఫ్ట్ ఓన్లీ విత్ ఇన్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిండు. ఇవాళ ఒకటి ఏదైతుందో ఆయన కుటుంబ సభ్యులు దూరం అవుతారు. అతను ఏమనుకుంటాడు? చారిటీ, ఒక సేవా సంస్థకు దానం చేయదలుచుకుంటాడే. వీళ్ళ గిఫ్ట్ అనేది విత్ ఇన్ ది ఫ్యామిలీలోనే గిఫ్ట్ చేయాలని ఇక్కడ ఆంక్ష లేదు. ఇట్ కెన్ గిఫ్టెడ్ టు ఎనీబడి అట్ ది చాయిస్ ఆఫ్ ది దట్ ఓనర్. కుటుంబ సభ్యులు ఏదైతుందో దూరం అయినప్పుడు ఒక చారిటబుల్ ఇన్స్టిట్యూషన్కి ఇస్తాడు సేవ తత్పరతతో. దేర్ ఇస్ నో సచ్ ఆప్షన్. కానీ కుటుంబ సభ్యులు దూరం అయినప్పుడు ఏదైతుందో ఒకరు సేవ చేయడానికి ముందుకు వస్తాడు. నాకు ఒకటి ఏదైతుందో నాకు రక్త సంబంధికుడు కాకున్నప్పటికీ కూడా నా పైన అభిమానంతో ఏదైతుందో నా సేవ చేస్తాను చివరి క్షణాలలో. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు గిఫ్ట్ ఎనీ ప్రాపర్టీ ఆఫ్ మై, నేను చేయడానికి వీల్లేదు. అంటే ఇదంతా సో కన్ఫ్యూజన్. దెర్ ఇస్ నో పవర్ ఆఫ్ అటార్నీ. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఉంటుంది లేదని. దెర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ది ఒరిజినల్ ల్యాండ్ ఓనర్, in the absence of the original property owner, the general power of attorney can hold the rights of as equal to the owner. There is no option for power of attorney. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఆ చేసినోడి తెలియదు, చేతుకోవాల్సిన తెలియదు అని చెప్పి అంటున్నాను. ఇప్పుడు రాష్ట్రంలో దాదాపు 74 లక్షల ఫ్యామిలీ హోల్డింగ్స్ ఉన్నాయి. అఫీషియల్ అధికారికంగా రాష్ట్రంలో 74 లక్షల ఫ్యామిలీ హోల్డింగ్స్ ఉన్నాయి. 74 లక్షల ఫ్యామిలీ హోల్డింగ్స్ కు ఇప్పుడు ఇంతవరకు ఏదైతుందో పట్టేదారు పాసుకు జారీ చేయబడ్డది బిట్వీన్ 50 to 55, ఓ లక్ష అటు ఇటు, ఓ కొంత 57 అంటారు, 55 అంటారు, 50 అంటారు. అంటే ఇంకా స్టిల్ 20 lakh హోల్డింగ్స్ ఏదైతున్నదో పట్టేదారు పాస్బుక్స్ ఆర్ నాట్ ఇష్యూడ్ ఎట్. 20 లక్షల పట్టేదారు పాస్బుక్లు జారీ చేయబడలేదు ఫర్ వేరియస్ రీజన్స్. ఫర్ నెగ్లిజెన్స్ ఆఫ్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్,
ఫర్ నెగ్లిజెన్స్ ఆఫ్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు ఏదైతుందో మరి ఆ క్రయ విక్రయం ప్రక్రియ ఏదైతుందో వాళ్ళు చేసుకునే అవకాశం లేదు. దేశంలో ఎక్కడి లేని విధంగా ఏదైతుందో ఒక నూతన ప్రక్రియ నువ్వు చేపడతావు అని చెప్పని భావిస్తే ఇట్ మస్ట్ బి లేటెస్ట్. ఈ ధరణి పోర్టల్ అనేది ఇస్ అవుట్డేటెడ్. ధరణి పోర్టల్ ఇస్ అవుట్డేటెడ్. దాన్ని ఏదైతుందో మీరు అప్డేట్ చేస్తుండొచ్చు, నేను ఐ డోంట్ డినే, అప్డేట్ చేస్తుండొచ్చు. బట్ ధరణి పోర్టల్ అనేది ఇవ్వాలి కాదు, ఇది ఇట్స్ అవుట్డేటెడ్. దేశంలో వివిధ రాష్ట్రాలలో ఏదైతుందో వివిధ పోర్టల్స్ అమల్లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రమే కాదు, ఈవెన్ ఏపీలో కూడా అక్కడ అమల్లో ఉన్నది. మన పొరుగు రాష్ట్రం కర్ణాటక భూమి కావేరి అని చెప్పని మచ్ అడ్వాన్స్. భూమి కావేరి కర్ణాటక రాష్ట్రం లోపల ఏదైతుందో ల్యాండ్ ఎక్స్టెంటే కాదు, ల్యాండ్ ఎక్స్టెంట్తో పాటుగా ఫీల్డ్ సర్వే. మనం ఒక్కసారి ఏదైతుందో అక్కడ భూమి రిజిస్టర్ చేయబడాలని అంటే దాని కొలతల హద్దులతో పాటుగా మనం లైక్ హౌస్ ప్లాట్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తామో అట్లా ఫోటో యుక్తంగా అట్లా రిజిస్ట్రేషన్ అవుతుంది కర్ణాటక. నువ్వు లేటెస్ట్ చేస్తున్నప్పుడు ఏదైతుందో నువ్వు ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా జరుగుతుందో స్టడీ చేసి అంతకంటే నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏదైతుందో మరింత అడ్వాన్స్ చేయాలి. కానీ దేశజాలకు ఏదైతుందో నాకనే మొత్తం సర్వం నేనే, నాకు తెలిసింది ఒకటి తెలియదు అని చెప్పి అనుకుంటే ఎట్లనే. ఎంత తెలిసినా కానీ ఏదైతుందో పొరుగు వాడిని చూసి అంతగా మెరుగు ప్రయత్నం చేయడం తప్పైతే లేదు కదా. మన సెషన్లో ఏదైతే అదే సూచన చేశాను నేను, సెలెక్ట్ కమిటీ పంపించి సెలెక్ట్ కమిటీలో ఏదైతుందో వివిధ రాష్ట్రాలలో ఏ ప్రక్రియ అమలు చేయబడుతుందో ఆ ప్రక్రియను మనం పరిశీలిద్దాం. ఆ ప్రక్రియను పరిశీలించి అందులో ఇంకేమైనా మనం మెరుగైన విధంగా చేద్దామంటే మనం చేద్దామని చెప్పింది నేను. వీళ్ళు ఏ బిల్లే కానీ రూపొందించ దాన్ని అమలు చేయబడే తలంచినప్పుడు ఏదైతుందో ఇంకా దాన్ని మెరుగైన విధానం కొరకు ఏదైతుందో అది లోటుపాట్లను స్టడీ చేయడానికి సెలెక్ట్ కమిటీ పంపడం ఆనవాయితీ. ఇలా మన సీఎం గారికి భేషజాలు, నాకంటే ఎక్కువ ఎరకనా. నువ్వు చేసింది ఏమైపోయింది ఆఖరికి ఏదైతుందో వీళ్ళ సాదా బైనామాల ప్రక్రియ ఇలా రద్దు చేయబడ్డట్టుగా చట్టాల్లో ఎక్కడైనా సాదా బైనామా అమలైతే మినిమం కామన్ సెన్స్ మస్ట్ హ్యావ్. మన లీగల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారో నాకు అర్థమైతే లేదా. 1971 ఏదైతే ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ అది ఏది ఉందో అది ఈయననే రద్దు చేసింది. రద్దు చేయబడ్డటువంటి గవర్నర్ ఆ ఉత్తర్వులతో వెలువడ్డ తదుపరి మళ్ళీ ఆ చట్టానికి అనుగుణంగా సాదా బైనామాల అమలుకు ఏదైతుందో ఆప్షన్ ఇచ్చింది. వీళ్ళు కోర్టు మొట్టికాయలు వేస్తే మళ్ళీ దాన్ని ఏదైతుందో వీళ్ళు మళ్ళీ అమెండ్మెంట్ పట్టుకొస్తుంది. నూతన చట్టంలో ఏదైతుందో ఇదివరకు ఆప్షన్ లేదు, అది వీళ్ళు అందులో ఆప్షన్ ఇచ్చి దాన్ని మనం సరి చేయడానికి అందులో పట్టుకొస్తుందని చెప్పండి. అర్బన్ ప్రాపర్టీస్ సంబంధించి ఇంతవరకు ఏ విధమైన ప్రక్రియ లేదు. లాస్ట్ 2 months 8 సెప్టెంబర్కి ఏదైతుందో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయిందంటే దాదాపు 2 మాసాలు గడిచిపోయింది. ఇంతవరకు ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక డాక్యుమెంట్స్ ఎగ్జిక్యూషన్ లేకపోతే మొత్తం నిర్మాణ ప్రక్రియ నిలిచిపోయిందండి టోటల్. ధరణి పోర్టల్లో అప్లోడ్ చేయబడినటువంటి ఆస్తి మాత్రమే నీకు రిజిస్టర్ చేయబడుతుంది. ఫర్ సమ్ రీజన్ ఆర్ ఫర్ ఎనీ రీజన్ ఏదైనా ఇల్లే కానీ ఇంటి ప్లాటే కానీ ధరణి పోర్టల్లో అప్లోడ్ చేయబడి లేకున్నట్టయితే అది రిజిస్టర్ చేసేందుకు అవకాశం లేదు. వీళ్ళు పట్టణాలలో కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ వీళ్ళ అధికారులు వాళ్ళ ఇల్లు పరిశీలిస్తున్నారే. సపోజ్ ఇల్లు ఏదైతుందో దానికి 200 గజాలని ఒకటి రాసుకపోతారు, అది 250 ఉంటుంది అనుకో, 200 రాసుకపోయింది. సపోజ్ ఇఫ్ ది ఎక్స్టెంట్ ఈస్ 250 yards, ఓన్లీ 200 yards కెన్ బి ట్రాన్స్ఫర్డ్, నాట్ 250. ఇప్పుడు ధరణి పోర్టల్ సవరణ కూడా లేదు. ఎందుకు చెప్తున్నాడు? ధరణి పోర్టల్కి ఏదైతుందో సవరణ ఆప్షన్ లేదు.
మాడిఫికేషన్ ఆప్షన్ లేదు. ఇలా అధికారులు ఏదైనా పొరపాటు చేస్తే దాన్ని సవరించేటువంటి ఒక అవకాశం అయితే పోర్టల్కి ఉండాలి కదా. ఇవాళ ఎంఆర్ఓస్ చేసిన పొరపాట్లకు ఏదైతుందో, మన ఉదాహరణకు ఈ మల్యాల మండల్ రాంపూర్లో ఒక రైతు ఏదైతుందో ఆయన కొడుకు యాక్సిడెంట్ చేయకపోతే మనమనికి ఒక 2 ఎకరాల భూమి గిఫ్ట్ చేసి రిజిస్టర్ గిఫ్ట్. ఆటోమేటిక్గా అదేం కావాలి, రిజిస్టర్ గిఫ్ట్ ఈ యజమానికి తొలగించబడి ఎవరికైతే గిఫ్ట్ చేయబడుతుందో ఆయనకి ఎంటర్ కావాలి. ఈయన తొలగించిండ్రు, అది ఎంటర్ చేయలేదు. గిఫ్ట్ చేసిన తొలగించింది. ఇప్పుడు ఈయన జారీ చేయబడ్డ పట్టేదారు పాస్బుక్లో ఏదైతే ఉన్నదో, ఏదైతే గిఫ్ట్ చేసిండో అది తొలగించబడ్డది. కేవలం ఆ రిమైనింగ్ పార్ట్ అయిన పట్టేదారు పాస్బుక్ జారీ చేయబడ్డది. ఈయనకి ఎప్పుడైతే తొలగించబడ్డదో, ఎవరి పేరెంట్ అది డొనేట్ చేయబడ్డదో దానికి ఎంట్రీ చేయాలి కదా, ఆయనకి ఎంట్రీ చేయాలి. ఇప్పుడు అమలు కావాలంటే ఆప్షన్ లేదు. పట్టేదారు పాస్బుక్లో నమోదు చేయబడి ఉంటేనే చేస్తుంది. పట్టేదారు పాస్బుక్ లోపల ఇప్పుడు మ్యూటేషన్ ఫీజు కట్టినా కానీ ఏదైతుందో పట్టేదారు పాస్బుక్ లోపల అది నమోదు చేయబడి ఉండాలి. మ్యూటేషన్ ఫీజు ఇవి 2 ఎకరాలకు ఏదైతుందో 5,000 రూపాయలు పోతాయి. 2 ఎకరాలకు 25,000 పోతాయి. ఈ 5,000 వేల మంచిది అని చెప్పి అనుకున్నా కానీ ఏదైతుందో ఈ పట్టేదారు పాస్బుక్ లో నమోదు చేయబడి ఉంటేనే అక్కడ మ్యూటేషన్ అమలు అవుతుంది. ఈ పట్టేదారు పాస్బుక్ లో అమలు చేయబడలేదు, తొలగించబడ్డది, కానీ నమోదు చేయబడలేదు. దాన్ని సవరించే ఆప్షన్ లేదు. సవరించే ఆప్షన్ లేదు. అంటే సచ్చే సాంకేతిక అంటే సవరణలు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పాను. ఇది మస్ట్ బి స్టడీడ్ థరోలీ చెప్పంటున్నాను నేను. ఇదేదో ఇట్లా చేసేది కాదు. ఇది దీన్ని రిజిస్టర్ ప్రక్రియ నిలిపేసి ఏదైతుందో ఇప్పుడు లేని సమస్యలు తెచ్చిపెట్టిందని చెప్పంటున్నాను. నేను ఏదైతుందో నువ్వు చేసేది మంచి ఆలోచన చెప్పని భావించినప్పుడు సదుద్దేశంతో ఏదైతున్నదో పూర్తి స్థాయి లోపల దాన్ని పరిశీలించి భవిష్యత్తు లోపల ఏదైతుందో ఏ విధమైనటువంటి యొక్క ఇబ్బందులు ఎదురు కాకుండా నువ్వు చట్టాన్ని రూపొందించాలి. ఆ విధంగా కాకుండా ఏ విధమైన పరిశీలన లేకుండా కేవలం ఏదైతుందో ఆయనకు తోచిందే వేదం అన్నట్టు ఏదైతుందో నువ్వు చట్టాలు రూపొందించాలని చెప్పి భావిస్తే వీళ్ళ చట్టాన్ని ఎవరు తయారు చేయాలి? రెవెన్యూ ఆఫీసర్ తయారు చేయాలి. లీగల్ ఎక్స్పర్ట్ ఏదైతుందో దాన్ని స్క్రూటినీ చేయాలి. ఈ రెవెన్యూ ఎక్స్పర్ట్ దాన్ని తయారు చేస్తలేడు, లీగల్ ఎక్స్పర్ట్ దాన్ని స్క్రూటినీ చేస్తలేడు. అన్ని సీఎం గారి కోసం రాత్రులు ఆయన దాన్ని స్క్రూటినీ చేస్తుండు. అటు పోయి సంతకం పెట్టాలి, జీవో జారీ చేయాలి. అన్ని ఆయన అయిపోతున్నాడు. ఇంకో ఇది దాని పరిణామం ఇది అని చెప్పంటు. రాష్ట్ర పురోగతి పూర్తి స్థాయి లోపల కుంటుపడటానికి సీఎం గారు నైతిక బాధ్యత వహించాలని చెప్పంటు. రాష్ట్ర పురోగతి పూర్తిగా నిలిచిపోవటానికి సీఎం గారు నైతికంగా బాధ్యత వహించాలని చెప్పంటున్నాను. ఇవాళ అంటే నేను చెప్పిన అన్ని కూడా నేను కొన్ని అందులో ఉన్నటువంటి యొక్క ల్యాప్సెస్ నేను చెప్పింది. ఇవాళ నిజంగానే మీరు సరళీకృతం చేయాలి, మెరుగైన విధానాన్ని అవలంబింప చేయాలని చెప్పి భావిస్తే ఇవాళ నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పింది రిజిస్ట్రేషన్ ప్రక్రియ లోపల ఏ విధమైనటువంటి ట్రాన్సాక్షన్స్ చేయగలిగినటువంటి ఆవశ్యకత ఉన్నదో సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ ఉంది, రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉంది. రిజిస్ట్రేషన్ యాక్ట్ లోపల ఏ డాక్యుమెంట్లు చేయడానికి అవకాశం ఉన్నదో అవన్నీ కూడా పరిశీలించాలి. ఇవాళ ఇంతవరకు ఏదైతుందో అమల్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ యాక్ట్ లోపల మనం ఏ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేయడానికి అవకాశం ఉన్నదో అవన్నీ కూడా పరిశీలించి ఆ డాక్యుమెంట్స్ అన్నిటికీ నువ్వు ఆప్షన్ ఇవ్వాలి. ఏ విధంగా పరిశీలన లేదు, ఆప్షన్ లేదని చెప్పంటూ నేను ఇప్పుడు అమలుకు అనుమతించబడ్డటువంటి వ్యవసాయ ఆస్తులకు భూములకు సంబంధించి సో మెనీ ల్యాప్సెస్. వ్యవసాయేతర వాటికైతే ఇంతవరకు ఏది దిక్కేలేదు, వ్యవసాయేతర వాటికి ఇంతవరకు ఏది దిక్కేలేదు చెప్పంటాడు.
ఎక్కడో ఒక ఓపెన్ ప్లాట్ ఉంటుంది, అది నమోదు కాదు, అది రిజిస్ట్రేషన్ కాదు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్కి అప్లై చేసింది ఉంటుంది, ఉదాహరణ చెప్పంటున్నా. ఎల్ఆర్ఎస్కి అప్లై చేయబడ్డది కూడా అది ఎల్ఆర్ఎస్లో క్లియర్ చేయబడ్డ తదుపరి మాత్రమే ట్రాన్సాక్ట్ అవుతుంది. ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద ఏదైతుందో మనం లాస్ట్ డేట్ ఇచ్చిండేదో 15th October 31st October ఏదో లాస్ట్ డేట్ ఇచ్చింది అనుకో, అది దట్ ఇస్ ఓన్లీ ఫర్ అప్లికేషన్. దాని నిర్ణయం ఇంక ఉన్నది, పెండింగ్ ఉంది. ఇప్పుడు దానికి ఎంత పన్ను వేయాలి, ఏ విధంగా రెగ్యులేట్ చేయాలనేది ఇంకా విధానం రూపొందించబడలేదు. ఎల్ఆర్ఎస్కి అప్లై చేయడానికి ఆప్షన్ ఏదైతే ఉందో ఇవాళ 31st October ఏదో డేట్ ఉంది, అయిపోయింది మొత్తానికి. దాన్ని ఏ విధంగా రెగ్యులరైజ్ చేయడం అనేది ఇంకా విధానమే రూపొందించలేదు. దానికి ఎంత పన్ను వేయటము, ఏంటి, ఎప్పటిలోగా చేస్తారు. మరి అదేది కాకుండా మీకు డాక్యుమెంట్ ట్రాన్సాక్ట్ కాదు దానికి. ఇవన్నీ కూడా ఏదైతుంది ప్రక్రియ అంతా కేవలం ప్రభుత్వ అనాలోచిత విధానం, ఏకపక్ష ధోరణి చెప్పంటున్నాను. ఇవన్నింటికి సీఎం గారు నైతిక బాధ్యత వహించాలని చెప్పంటారు. ముఖ్యంగా గతంలో లేనటువంటి యొక్క ఏ విధమైన ఆర్థిక భారం అదనంగా మీరు మోపడానికి ఏదైతుందో ఇది అనైతికం. మరి ఏదైతే కేసీఆర్ సుంకం నువ్వు విధించదలుచుకున్నావో ఈ తరుణం లోపల ఏదైతుందో ఇది అనైతికం, దాన్ని ఉపసంహరించుకో చెప్పండి. మ్యూటేషన్ ఫీజ్ అనేది ఇది అదనంగా భారం మోపడం అనేది ఇది అనైతికం. ఇది సామాన్య ప్రజానీకంపై, రాష్ట్ర ప్రజానీకంపై అదనపు ఆర్థిక భారం, నీ రాష్ట్ర ఆర్థిక వనరులు ఏదైతుందో నువ్వు పెంచుకోవాలని చూడటంలో నీ కుట్రలో భాగంగా ఏదైతుందో ఇవాళ రాష్ట్ర ప్రజానీకంపై ఈ కేసీఆర్ సుంకం విధిస్తుంది. ఇలా మ్యూటేషన్ రూపకంగా ఏదైతే నువ్వు విధించబోయేటువంటి కేసీఆర్ సుంకం ఏదైతుందో దాన్ని ఉపసంహరించు. ఎల్ఆర్ఎస్ పై ఏదైతుందో నువ్వు వెంటనే బిఫోర్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ నువ్వు స్పష్టత అర్బన్ ప్రాపర్టీ సంబంధించి ట్రాన్సాక్షన్ తక్షణమే ఆరంభించు. గతంలో ఏ విధంగా అమలు చేయబడ్డదో నువ్వు ధరణి పోర్టల్లో నమోదు చేయబడలేనటువంటి ఆస్తులు కూడా ఈ ధరణి పోర్టల్ నమోదుకి ఏదైతుందో అనుమతి ఎప్పటికప్పుడు ఇస్తూ ఇట్ నాట్ బి క్లోజ్, ఇట్ మస్ట్ బి నీకు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోపలనే నమోదు చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చి దాని రిజిస్ట్రేషన్ అనుమతించాలి. ఇవాళ ఇంతవరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేయగలిగే అవకాశం ఉన్నటువంటి యొక్క అన్ని ట్రాన్సాక్షన్స్ను నువ్వు ఆప్షన్ ఇవ్వాలి. అంటే సచ్ యాజ్ ఫ్యామిలీ సెటిల్మెంట్ నేను పేర్కొంటు కదా లేని ఆప్షన్ చెప్తే కదా మీకు నేను అవన్నీ కూడా ఏదైతుందో పవర్ ఆఫ్ అటార్నీ, ఫ్యామిలీ సెటిల్మెంట్, గిఫ్ట్ ఎట్ ది ఆప్షన్ ఆఫ్ ది డోనార్, గిఫ్ట్ ఎట్ ది ఆప్షన్ ఆఫ్ ది డోనార్ అండ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ లేదు. ఇప్పుడు ఇదంటూ ఏదైతుందో డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఉండే, మార్టిగేజ్ ఉండే, ఇవన్నీ కూడా ఏదైతుందో ఆప్షన్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ లోపల అమల్లో ఉన్నటువంటి ఒక ట్రాన్సాక్ట్ చేయగలిగే అవకాశం ఉన్నటువంటి అన్ని మీరు ఆప్షన్స్ ఇవ్వాలి. తక్షణమే ప్రక్రియ ఆరంభింప చేయాలని చెప్పని డిమాండ్ చేస్తుంది. అశోక్ వీళ్ళు ఏదైతుందో ఈ ల్యాండ్ ట్రాన్సాక్షన్ లోపల ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఇంతవరకు ఏదో బిఫోర్ 8th September ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియకి సంబంధించి స్టాంప్ డ్యూటీ చాలాన్ కట్టిన తదుపరి నీకు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఎగ్జిక్యూషన్కు ప్రజెంట్ అంటే దానికి దాఖలుపరిచే లోపల ఈ ఆంక్షలు వచ్చింది. ఈ ఆంక్షలు రావడంతో ఏదైతుందో అది మొత్తం నిలిచిపోయింది. అవన్నీ ఏదైతుందో గతంలో చాలా ఏదైతే స్టాంప్ డ్యూటీ చేయడం జరిగిందో అవన్నీ కూడా యాక్సెప్ట్ చేయబడాలి.
ఎందుకంటే గతంలో స్టాంప్ డ్యూటీ అప్పుడు అంతే ఉంది, ఇప్పుడు అంతే ఉంది. కాదు ఏదో అదర్ స్టాంప్ డ్యూటీ అంటే ఇది ఎక్స్ట్రా అయిందని చెప్పాలి. ఎక్స్ట్రా కట్టాలి, ఏదో అదర్ స్టాంప్ డ్యూటీ అవసరం పడ్డట్టే. మ్యుటేషన్ ఎక్స్ట్రా కట్టాలి. ఎగ్జాక్ట్లీ, మ్యుటేషన్ ఎక్స్ట్రా కట్టాలి. ఇటువంటి ఎన్నో చాలా ఉన్నాయి లూపోల్స్, చాలా లూపోల్స్ ఉన్నాయి. అందుకే నేను నేను సెలెక్ట్ కమిటీ పంపాలని చెప్పాను. మీకు తెలిసి అబ్జర్వ్ చేసిన కానీ సెలెక్ట్ కమిటీ పంపడం ఆనవాయితీ. సెలెక్ట్ కమిటీ పంపించినట్టయితే నేను లీగల్ స్క్రూటినీ చేసి ఎక్కడెక్కడ ఏ లూపోల్స్ ఉండేవాడు ప్లగ్ చేసి దాన్ని రూపొంది ఒక 15 రోజులు అయిపోయింది. 4 రాష్ట్రాలు పొరుగు రాష్ట్రాలు తిరిగి వస్తే ఇప్పుడు ఎక్కడెక్కడ మెరుగైన యాక్చువల్లీ తీసుకుంటే ఇదేదో ఈయన చెప్తున్న కార్యక్రమం కాదు. ఈ నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ ఈ గతంలో కూడా పేర్కొన్నాను, అందుకే నేను చెప్పలేదు. నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ ఇది జాతీయ స్థాయిలో రూపొందించబడ్డ కార్యక్రమం. ఇది జాతీయ స్థాయిలో రికార్డుల నవీకరణ, ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్. అందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో ఏదైతుందో చేపడుతున్నాయి. దీనికి కావాల్సిన నిధులు కూడా ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తున్నది. ఈ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ సంబంధించిన ప్రోగ్రాం అమలుకు కావలసినటువంటి ఒక నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తున్నది. నేనెవరు కొత్త పట్టదారు పాస్బుక్ కావాలంటే మనం 300 రూపాయలు కట్టాలి. వీళ్ళు భూములు కొనుక్కున్నాడు ఎవరైనా ఉంటాడు అనుకోని, ఇప్పుడు ఆశ్రమం మార్పు అయిన తర్వాత ఎవరి పేరు అయితే వస్తుందో కేవలం మ్యూటేషన్ ఫీజుతో సరిపోతలేదు. మ్యూటేషన్ ఫీజుతో పాటుగా మాడిఫికేషన్ పట్టేదారు పాస్బుక్ అదనంగా చేర్చబడే ఆస్తితో కొత్త పట్టేదారు పాస్బుక్ రావాలి కదా. వాళ్ళు మనం 300 రూపాయలు కట్టాలి. అంటే మళ్ళీ భూమి కొనుక్కున్నట్టు అవుతుంది, మళ్ళీ భూమి కొనుక్కున్నట్టు అవుతుంది. అందుకే దీన్ని నేనేమంటున్నా, కేసీఆర్ సుంకం అని చెప్పి అంటున్నా. ఎందుకంటే జుట్టు పనులు ఎట్లుండేనో, ఎందుకంటే జుట్టు పనులు ఉండే చెప్పని చరిత్రలో చదివే మన పాఠాలల్లా. కేసీఆర్ సుంకం ఇది. ఎందుకంటే జుట్టు పనులు ఇచ్చినట్టు మరి అప్పుడు తురకరాజు ఏడాది వేసి నాకు తెలియదు పేరు, కానీ ఎందుకంటే జుట్టు పనులు వేసిండు ఔరంగజేబో మరి ఏడాది వేసిందో కొందాలి ఎవరు వేసిందే ఏదో నాకు సరే పేరు తెలియదు. అంత మళ్ళీ తప్పు కానీ కోపానికి వస్తారు మా కూడా వేసిండు అని చెప్పాలి. ఏదో మొత్తానికి ముస్లిం రూలర్స్ వేసిండే జుట్టు పనులు, మోస్ట్లీ మైట్ బి ఔరంగజేబ్ అనుకుంటా. ఇవాళ కేసీఆర్ పన్ను ఎత్తుండ అన్నట్టు. ఇవాళ ఏదైతుందో గతంలో ఎన్నుడు లేని మ్యూటేషన్ ఫీస్ అనేది కొత్తగా వేస్తుండు కేసీఆర్ సుంకం అని. రిజల్ట్ సంతృప్తికరంగా ఉండదని చెప్పి మాత్రం వీల్లేదు. కానీ ఈ తీర్పుకు ఒక్కరినే బాధ్యుడు చేయడం కూడా సమంజసం కాదు. తీర్పు సంతృప్తికరంగా లేదు. ఈ తీర్పు ఒక్కరినే బాధ్యుడు చేయడం కూడా సమంజసం కాదు. బీజేపీ మాత్రం ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదన్నా. ఇప్పుడు నాకైతే సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవం చెప్పండి. దుబ్బాకలో నేను అందరికీ దుబ్బాకలో క్షేత్రస్థాయిలో కూడా పర్యటించాను. అక్కడ ఓటర్ ఏదైతుందో ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చిన టీఆర్ఎస్ ఓడించాలని చెప్పారు. ఆ ఖచ్చితమైన అభిప్రాయం లోపల ఏదైతుందో దే డజంట్ వాంట్ ది ఓట్ షుడ్ బి స్ప్లిట్. ఏ విధంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించాలనేటువంటి ఒక భావనకు ఓటర్ వచ్చిండో ఆ ఓటు చీలిపోకుండా ఉండడానికి కొరకు ఏదైతుందో అందరు ఏకపక్షంగా ఒక పార్టీకి అండగా నిలబడి. దుబ్బాకలో కూడా సిమిలర్ అదే జరిగింది. అది బీజేపీకి ఎందుకు పోయింది, కాంగ్రెస్ ఎందుకు రాలేదు చెప్పి మీరు అడగచ్చు. అది కూడా నేను చెప్తాను, ఇక్కడ చెప్తా అక్కడ చెప్తా. నేను దుబ్బాకలో ఏమైపోయింది, రామలింగారెడ్డి గారు చనిపోయిన వెంటనే రఘునందన్ రావు ఏదైతుందో అప్పటికి 3 పర్యాలు ఓడిపోయాడు. 2 సార్లు అసెంబ్లీ ఓడిపోయాడు, ఒకసారి పార్లమెంట్ ఓడిపోయాడు. ఇమీడియట్ గా ఆయన క్యాండిడేట్ గా ఐడెంటిఫై అయిపోయాడు. అయిపోయి ఏం చేసాడు, రైట్ ఫ్రమ్ ది డే నెక్స్ట్ డే రామలింగారెడ్డి డెత్ ఆయన తిరుగుడు ఆరంభించారు. కాంగ్రెస్ పార్టీకి స్పష్టత లేకపోవడానికి కారణం ఏంటంటే ఆ దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలహీనం. ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్. మన సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది.
మేము ఎప్పుడు ఏదైతుందో ఒకే అభ్యర్థి కాకుండా ఎన్నికకు అభ్యర్థి రావడంతో అది ఎవడు కూడా ఉండలేకపోతున్నాం. ఒక విధంగా చెప్పాలంటే శ్రీనివాస్ రెడ్డి వచ్చేంత వరకు మాకు డెఫినెట్గా క్యాండిడేట్ లేదు. శ్రీనివాస్ రెడ్డి ఒక 2 మాసాల ముందు వచ్చి ఉండున్నట్టయితే ఇంకొంత మెరుగు. అప్పుడు ఓటు ఏదైతుందో తలా 40,000 వస్తుంది. దాని తగ్గట్టు బీజేపీ ట్రిక్స్ కూడా ప్లే చేసింది. సిద్దిపేటలో ఏదైతుందో వాళ్ళ ఎన్నికల డబ్బు దొరికితే ఏదైతుందో దాన్ని దొంగ అన్నట్టు ఏదైతుందో అరిచి దాన్ని వాళ్ళు సానుభూతి మలుచుకునే ప్రయత్నం చేసి అన్నిటిలో ముఖ్యం అనైతికం ఏంటంటే ఏదైతున్నదో అది లాస్ట్ డే ఆఫ్ పోలింగ్ ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ చేరిపోతున్నాడు అనేటువంటి ఒక స్క్రోలింగ్ ఏదైతుందో తప్పుడు వార్త దాన్ని ప్రచారం చేయడంతో మన ఓటర్ కంటే ఎక్కువ కాంగ్రెస్ క్యాడర్ల కన్ఫ్యూజన్ వచ్చింది. ఆ 1-2 అవర్స్ ఏదైతే ఉందో గ్రామ స్థాయిలో ఎక్కడైతే పోల్ మేనేజ్మెంట్ చేసే కాంగ్రెస్ క్యాడర్లో కన్ఫ్యూజన్ వచ్చింది. బట్ అల్టిమేట్గా ఇదంతా ఏదైతున్నదో టీఆర్ఎస్ ఓటమికి దోహదపడ్డాయి. అక్కడ ఏదైతుందో జరిగింది టీఆర్ఎస్ ఓటమి. బీజేపీ గెలుపుగా మనం భావించిన దానికంటే ఎక్కువ టీఆర్ఎస్ ఓటమికి దాన్ని మనం పరిగణలోకి తీసుకోం. అంటే రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు అర్బన్ ఉన్నవి ఒకలా ఉంటాయి, రూరల్ ఒకలా ఉంటుంది, ఒక ప్రాంతం ఒకలా ఉంటుంది. ఇట్స్ డిఫరెంట్ ఉంటాయి చెప్పండి. అంటే ఓవరాల్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం. వాళ్ళు ఏదైతుందో ఈ టీఆర్ఎస్ బీజేపీ అనేది ఏదైతుందో వాళ్ళు ఈ ప్రత్యర్థులు అనేది ఏదైతుందో ఇది ఒక డ్రామా. వీళ్ళు ఎప్పుడు కొట్లాడుకుంటారు, ఎప్పుడు కలుస్తారు కూడా ఎవరి తెలియదు చెప్పంటున్నారు. వీళ్ళు ఎప్పుడు దినంలో కొట్లాడుకుంటారు, రాత్రి కలుస్తారు. టీఆర్ఎస్ బీజేపీ ఏదైతుందో దినంలో కొట్లాడుకుంటారు, రాత్రి కలుస్తారు. వీళ్ళు టీఆర్ఎస్ ఏదైతుందో నిజంగానే నువ్వు బీజేపీ ప్రత్యర్థి భావించేటోడు అయితే ఎందుకు భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించే బిల్లులను సమర్థిస్తుందే? నువ్వు రాష్ట్రపతి ఎన్నిక సమర్థిస్తావు, ఉపరాష్ట్రపతి ఎన్నిక సమర్థిస్తావు, పెద్ద నోట్ల రద్దు సమర్థిస్తావు, కశ్మీర్ ఇష్యూ సమర్థిస్తావు, నువ్వు అన్నీ సమర్థిస్తావు. మళ్ళీ నేను బీజేపీకి వ్యతిరేకమని చెప్పాను. నువ్వు నూతన వ్యవసాయ చట్టాన్ని విభేదిస్తున్నావు చెప్పంటావు, నూతన వ్యవసాయ చట్టాన్ని. మరి దానికి భిన్నంగా ఏదైతుందో మేము రాష్ట్రం అమలు చేయమని చెప్పి తీర్మానం చేద్దామని చెప్పి తీర్మానం చేయవు నువ్వు. అంటే ఏంటి? నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి. ఇది ప్రజలు గమనిస్తున్నారు.